అసలు ఓటర్స్ లిస్టులో ప్రత్యర్థులు ఓట్లు ఉన్నాయా, పోతే ఉన్న కొద్దిమంది ఓటర్స్ని కూడా రిగ్గింగ్ ద్వారా ఏ విధంగా పోతే భయభ్రాంతులకు గురి చేసి బాంబుల సంస్కృతి ప్రవేశపెట్టి అసలు కడప జిల్లా ఎంత బ్రహ్మాండంగా ఉండేది ఒకప్పుడు. అందులో స్వాతంత్ర సమరయోధులు కడప బసిరెడ్డి పుట్టాడు, అక్కడ డిప్యూటీ సీఎంగా చేశాడు ఆయన. ప్రత్యేక జయాంధ్ర ఉద్యమం అప్పుడు అసూలు బాసాడు. అట్లాగే అక్కడ కోటిరెడ్డి గారు పుట్టారు, మరి కందులు వారు పుట్టారు. మరి అలాంటి గొప్ప కుటుంబాలు పుట్టాయి. అందులో కడప జిల్లాలో అన్నమయ్య లాంటి వాళ్ళు పుట్టారు. మరి ఇంత నేపథ్యం కలిగినటువంటి అది శ్రీ వెంకటేశ్వర స్వామికి అది గడప. మరి అటువంటి చారిత్రక ప్రసిద్ధి ఉన్నటువంటి ఆ కడప జిల్లాలో ఆ బాంబుల సంస్కృతి ప్రవేశపెట్టిన కుటుంబం, పోతే వర్గ రాజకీయాలకు ఆజ్యం పోసిన కుటుంబం, మరి హత్యలకి కార్పణ్యాలకి కక్షలకి నిలయమైన కుటుంబం. ఆ కుటుంబ నేపథ్యంలో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి మన ఉగ్గుపాలతోనే ఈ విద్యలన్నీ వచ్చాయి. మరి ఆయనకి అధికారం వస్తే ఎలా ఉంటుంది? అందులో భాగమే ఆయన యాటిట్యూడ్. ఆయన అధికారంలో ఉన్నా అంతే, అధికారంలో లేకపోయినా ఒకటిగానే ప్రవర్తిస్తాడు. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఈ రాజ్య వ్యవస్థను సవాల్ చేస్తూ ఆయన చేసిన ప్రసంగాన్ని, అలాంటి తీవ్రమైన ప్రసంగాన్ని పరిగణలో తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? పోలీస్ అధికారుల సంఘం తీసుకోవాలి. ఆ పోలీస్ అధికారుల సంఘం అతని మీద కేసులు బుక్ చేయాలి. లేదంటే కోర్టులే సుమోటిగా భారత అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ విషయం మీద దృష్టి సారించాలి. అంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మొన్నటి దాకా ముఖ్యమంత్రి, అంతకుముందు ఆయన ప్రతిపక్ష నేత, అంతకుముందు పార్లమెంటు సభ్యుడు, ప్రజెంట్ మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంటే శాసనకర్తగా భారత చట్టసభలో పార్లమెంట్లో చేశాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయన శాసనకర్తగా చేశాడు. మరి ఈ రాష్ట్రానికి డెమోక్రసీకి వాచ్డాగ్గా ఉండాల్సిన ఆయన మరి ప్రతిపక్ష నాయకుడు ఏ పాత్ర పోషించింది తెలుసు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి అత్యున్నతమైనటువంటి ఆ రాజ్యాంగ ప్రమాణాలను కాపాడాల్సిన మనిషి ఏ విధంగా బీభత్సం సృష్టించాడు, దమనకాండకు పాల్పడ్డాడు, ఎంత నరమేధం జరిపించాడు, మరి ఎన్ని రకాల ఆగడాలకు పాల్పడ్డారు, మొత్తం సొంత ముఠాలను తయారు చేసి మాఫియా డౌన్లుగా తన శిక్ష బృందాన్ని తయారు చేశాడు. తన అనుచర గణాన్ని ఏ విధంగా ప్రోత్సహించాడు ప్రత్యర్థుల మీదకి. డెమోక్రసీని లేకుండా మధ్యయుగాల నాటి పిండారీలు దొగ్గుల్లాగా దోచుకున్నారు ఈ రాష్ట్రాన్ని. ఇవన్నీ సామాన్య ప్రజల్ని పూర్తిగా మనస్తాపానికి గురి చేసి ఆయన పరిపాలన పక్కన పెట్టిన సందర్భం. మరి దాని నుంచి గుణపాఠాలు మన అనలిస్ట్ వీరశేఖర్ గారు చెప్పినట్లు ఆయన ఎందుకు ఓడిపోయాం, 11 సీట్లకు ఎందుకు దిగజారేమని చెప్పి ఆత్మ పరిశీలన లేకుండా ఆయన ఇంకా తనే అధికారంలో ఉన్నట్టుగా తను 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా తన పరిపాలన సాగించాడో అదే రీతిలో రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆ డిప్రెషన్ అనేది ఆయన స్వభావమే మొదటి నుంచి రెచ్చగొట్టే స్వభావం. డిప్రెషన్ ఉండొచ్చు, బట్ అదే కాకుండా ఆయన స్వభావ రీత్యా కూడా మొదటి నుంచి ఆయన ప్రసంగాలు అంతా రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. ఆయన సామరస్యంగా మాట్లాడడం, ముఖాముఖి కూర్చొని చర్చలు జరపడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన దగ్గర పనిచేసే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆయన దగ్గర కూర్చోరు అనేది బహు సందర్భాల్లో వెల్లడే. ఆయన ఒక దైవాంశ సంభూతుడిగా తను భావించుకొని పోతే మొత్తానికి ఆయన దివ్యవాణిలాగా, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు ఒక దివ్యవాణిలాగా ఆయనకు మురిసిపోతుంటాడు, తనలో తను నవ్వుకుంటుంటాడు. అదే ఆయన నేచర్. మరి ఈ నేపథ్యం ఉన్న వ్యక్తి ఒక నియంతగా పరిగణించాలి, ఒక ఆటోక్రాట్గా భావించాలి. మరి ఇలాంటి దుష్ట స్వభావం కలిగిన వ్యక్తి భారత ప్రజాస్వామ్యానికి పనికిరాడు. కాబట్టి సర్వోన్నత న్యాయస్థానం ఆలోచించాలి. అదేవిధంగా పోలీస్ అధికారుల సంఘం కూడా వీరి మీద, అంటే రాజ్యం అంటే ప్రధానంగా అనేక అంగాలు ఉంటాయి. అందులో ప్రధానమైన కీలకంగా ఏంటంటే మనకు వ్యవసాయం ఉంటుంది, ఆహారం కావాలి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, ఇలా పలు స్థూలికలు కొలతలు ఉంటాయి. అదేవిధంగా పలు రవాణా శాఖ ఉంటుంది, వైద్య శాఖ ఉంటుంది, విద్యాశాఖ ఉంటుంది. కానీ వీటన్నిటిలో బహుముఖ్యమైనది మనల్ని నిరంతరం 24 గంటలు కాపాడేటటువంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ. మరి ఆ పోలీసు వ్యవస్థను సవాల్ చేస్తూ ప్రసంగించాడు. వాళ్ళ బట్టలు ఓడదీస్తానన్నాడు. ఇందాక అసోసియేషన్ లీడర్ భవానీ గారు చెప్పినట్టు అందులో మేము పోలీసులు వ్యవస్థ అంటే ఒక మగవాళ్లే కాదు, ఆడవాళ్ళం కాదు ఉంటాం, అంటే మా బట్టలు కాదు ఓడదీస్తానని అర్థం అని చెప్పే విధంగా ఆమె చాలా బాధపడుతూ మనస్తాపానికి గురయ్యాం మేమంతా అని చెప్పి బాధను వ్యక్తం చేస్తూ ప్రసంగించినటువంటి మీరు టెలికాస్ట్ చేశారు. మరి ఆ పరిస్థితిని మరి వాళ్ళు కూడా మహిళా పోలీసు కూడా ఎంతో మనస్తాపానికి గురైన సందర్భాన్ని మనం ఆ మాటల్లో వ్యక్తమైంది.
మరి ఈ నేపథ్యంలో ఆమె అలాగే మరి పోలీస్ అధికారి పాపం ఆయన